హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. మనకు తెలియని ఎన్నో ధర్మ సందేహాలు ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు, నిత్య దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలంటారు గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నిజానికి దీపారాధన సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి ఒక ధర్మం, ఒక విధి. ఏ రకంగా ఒక మనిషి ఉదయం లేచిన తర్వాత శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నాడు, ఏ రకంగా ఉదయం లేచిన తర్వాత మన శరీరానికి కానీ మన ఆరోగ్యానికి కానీ ఆహార పదార్థాలు ఏ రకంగా నియమంగా పెట్టుకున్నామో, అలాగే మన ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి, మన ఇంట్లో దైవికపరమైనటువంటి శక్తి తిరగడానికి, ఆ దైవికానికి మనం అందించేటటువంటి గొప్పనైనటువంటిది ఏమిటి అంటే అది దీపము అని అర్థము. దీపానికి కూడా శాస్త్రంలో ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు చెప్పడం జరిగింది. దానికి ఒక శ్లోకం కూడా ఉంది. ఓం సాధ్యం మే త్రివర్తి సంయుక్తం వహినం యోజిత ప్రియా గృహాణ దేవేశ మంగళలోకం తిమీరపహ. అంటే సాధ్యం మే త్రివర్తి, త్రి అంటే మూడు అని అర్థము. అంటే భగవంతునికి వెలిగించేటటువంటి వత్తులు 3 రకాల వత్తులు వెయ్యాలి, లేదా 3 వత్తులు వేసి భగవంతునికి దీపం వెలిగించాలి. చాలామంది 3 అని అంటే ఏం చేస్తారంటే ఒకే వైపు 3 రకాలుగా వెలిగిస్తుంటారు, 3 వత్తులు వేస్తారు. అలా కాదు, 3 వత్తులు 3 వత్తులు తీసుకొని ఒకే వత్తిగా చేసి ఆ ఒక్క వత్తిని మాత్రమే దీపంగా వెలిగించాలి. అది కూడా భగవంతుడికి వెలిగించేటటువంటి దీపములో మళ్ళీ 2 దీపాలు ఉండాలి, ఒక్క దీపం వెలిగించకూడదు. ఎప్పుడైతే ఒక దీపం వెలిగిస్తామో అది అమంగళకరమైనటువంటిది అని అర్థం. అమంగళము అంటే ఒక్క దీపం ఎక్కడ వెలిగిస్తామంటే మన జీవితంలో చావు దగ్గర మాత్రమే ఒక్క దీపం వెలిగిస్తాము. అంతకు మించి ఒక దీపం అనేటటువంటిది ఎక్కడా వెలిగించము. ఒక దీపం వెలిగించామా అది అశుభగానికి దారితీస్తుంది. అందుకే ఎక్కడైనా సరే 2 దీపాలు వెలిగించాలి. 2 దీపాలు అంటే ఇటు ఒక వైపు దీపము, ఇటు ఒక వైపు దీపము, 2 దీపాలు వెలిగిస్తేనే అది శుభకరానికి సూచికగా ఉంటుంది. అలాగే 3 వత్తులు తీసుకొని ఒకే వత్తిగా చేసి ఆ వత్తిని వెలిగించేటటువంటి పద్ధతి అనేటటువంటిది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విధానము. ఒత్తులు పూర్తిగా కాలిపోతే అరిష్టం అంటారా గురుగారు? నిజానికి వత్తులు అనేటటువంటివి దాంట్లో చమరు ఎంతవరకు ఉంటుందో, నూనె ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే అది వెలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా అది కొండెక్కుతూ ఉంటుంది. దానికి పెద్ద అరిష్టం అంటూ ఏం లేదు. దాని ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఏ రకంగా కాల పరిమితి, ఎవరికి ఆయుష్ ఎలాగైతే ఉంటుందో ప్రతి ఒక్క దానికి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కటి దానికి ఆయుష్ ఉంటుంది. ఇంటికి ఆయుష్ ఉంటుంది, పూలకు ఆయుష్ ఉంటుంది, అలాగే మనం వెలిగించే దీపానికి కూడా ఉంటుంది. మనం వేసేటటువంటి క్రియను బట్టి, ఇప్పుడు మామూలుగా మనము పెద్ద కంచు తీసుకున్నాం అనుకోండి, దాదాపు 1 రోజు పాటు వెలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా వత్తి కాలిపోతూ ఉంటుంది. దానికి పెద్ద దోషం అంటూ ఏమీ ఉండదు. దాంట్లో చమరు ఎంతవరకు ఉంటుందో అంతవరకు వెలుగుతూ ఉంటుంది. కొండెక్కిన తర్వాత మళ్ళీ దీపంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, తప్పకుండా మనము చాలామంది ఏం చేస్తారు అంటే కొండెక్కిన తర్వాత వత్తి తీసేసి దాన్ని తూడ్చేసి మళ్ళీ దీపాలు వెలిగిస్తుంటారు. ఇప్పుడు ఉదయం వెలిగించాము, సాయంత్రం అవి కొండెక్కాయి అనుకోండి, మళ్ళీ మనం ఏం చేస్తామంటే దాంట్లో ఉన్న వత్తి మాత్రమే తీసి మళ్ళీ దాంట్లో చమురు వేసి, అంటే నూనె వేసి దీపం వెలిగిస్తూ ఉంటాం. ఇది చాలామంది పొరపాటు చేస్తుంటారు. నిజానికి అలా చేయకూడదు. మనం ఉదయము ఒక దీపపు కుందిలో వత్తి వేసిన తర్వాత అది పూర్తిగా కాలిపోయిన తర్వాత కొండెక్కిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ దీపపు కుందుల్ని కడిగి దాన్ని శుభ్రం చేసుకుని మళ్ళీ దీపం వెలిగించాలి. ఏదో వత్తి కాలిపోయింది కదా, ఆ వత్తి తీసేసి మళ్ళీ దాంట్లో చమురు వేసేసి, అంటే నూనె వేసేసి కొత్త వత్తి వేస్తాను అంటే కుదరదు. ఉదయం వెలిగించిన దీపాలు కడగాలి, మళ్ళీ సాయంత్రం వెలిగించిన దీపాలు కూడా కడిగి ఆ తర్వాతే భగవంతుని దగ్గర దీపం వెలిగించాలి. ఏ రకంగా ఉదయము సాయంత్రం మనం ఫ్రెష్ అప్ అవుతామో, ఏ రకంగా ఉదయం సాయంత్రం మనము చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి, మన శరీరాన్ని ఇంత అందంగా చూసుకున్నప్పుడు భగవంతుడి దగ్గర వెలిగించే దీపానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది. దీపము అన్నదానికి ఏమిటి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి దైవికపరమైనటువంటి శక్తి సంచరించడానికి, దుష్ట శక్తులు కానీ నెగటివ్ ఎనర్జీ కానీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఆ దీపములో ఉన్నటువంటి కాంతివంతమైనటువంటి శక్తి మన క్షేత్రాన్ని, మనం ఉన్నటువంటి స్థలాన్ని రక్షించేటటువంటిదే దీపము. కాబట్టి భగవంతుడి దగ్గర దీపం వెలిగించడం మానవుడిగా పుట్టినందుకు అది ధర్మము, మానవుడి యొక్క కర్తవ్యము. ఏ రకంగా రోజు మనము మన నిత్యకృత్యం చేసుకుంటామో నిత్య విధిలో భాగంగా కూడా నిత్య దీపారాధన ప్రతి ఇంట్లో చేయాలి. ఏ ఇంట్లో దీపారాధన చేయకుండా ఉంటారో, ఏ ఇంట్లోనైతే భగవంతుడి దగ్గర దీపం వెలిగించకుండా పూజా మందిరాన్ని చీకటిగా పెడతారో ఆ ఇల్లు శ్మశానముతో సమానమని చెప్పేసి సాక్షాత్తు
పరమశివుడు పార్వతీదేవితో కైలాసంలో చెప్పేటటువంటి మాట ఇది. ఎప్పుడైతే పరమశివుడు పార్వతీదేవితో చెప్పిన ఈ మాట వినగానే చాలామంది దీనిని తమ యొక్క పురాణాలలో గ్రంథాలలో నిక్షిప్తం చేసి ఏ ఇంట్లోనైతే భగవంతుడి యొక్క గది చీకటిగా ఉంటుందో, చాలామంది ఈ మధ్యకాలంలో దీపాలు పెట్టలేనటువంటి సమయం లేక, దీపాలు మనకు పెట్టేటటువంటి టైం లేక, ఈ బల్బులు కానీ ఈ లైట్ల వెలుతురు అంటే ఈ విద్యుత్ కాంతులు పెట్టేస్తూ ఉన్నారు. ఎన్ని విద్యుత్ కాంతులు పెట్టినా దీపం లేనటువంటి పూజ అది శ్మశానముతో సమానం. అందుకే ఇప్పటికీ కూడా మీరు తిరుపతిలో గమనిస్తే అంత పెద్ద ఏడుకొండల స్వామి యొక్క ఆలయంలో ఇప్పటికీ కూడా దీపాలు మాత్రమే ఉంటాయి, కానీ మీకు విద్యుత్ దీపాలు ఎక్కడా కూడా గర్భాలయంలో కనిపించవు. ఆ వెంకటేశ్వర స్వామి కూడా దీపాల కాంతుల్లోనే మాత్రమే కనిపిస్తారు. అంత పెద్ద వెంకటేశ్వర స్వామికి విద్యుత్ దీపాలు పెట్టుకోలేకనా, కానీ ఎన్ని విద్యుత్ దీపాలు వెలిగించినా, ఎన్ని ఫోకస్ లైట్లు పెట్టినా, ఎన్ని రకాల వెలుతుర్లు పెట్టినా దీపం లేనిటువంటి పూజా మందిరము నిషిద్ధమైనటువంటిది, అది పనికి రానటువంటిది. కాబట్టి కొండెక్కినా కానీ అది నల్లగా అయినా కానీ మళ్ళీ కడిగి వేసేసి మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకొని తప్పకుండా మళ్ళీ కొత్త వత్తి వేసి కొత్తగా నూనె వేసి దీపం వెలిగించుకోవడం శుభము. అలాగే ఇంటికి లాభం కూడా కలుగుతుంది.